మీకు కలిగిన అనుభవం ఏంటయ్యా? గురువుగారు ఇట్లా విశ్వం మొత్తం బ్లూ కలర్లో కనిపించి. ఎక్కడ కనిపించింది? ఇక్కడ కూటాస్తాంలో గురువుగారు కనిపించి. నమ్మొచ్చా? నమ్మొచ్చు. అబద్ధం ఏం చెప్తలేవా? అబద్ధం లేదు స్వామి. అక్కడ కూర్చొని ఉన్నాం, చేస్తున్నాం ధ్యానములో. ఇట్లా బ్లూ కలర్ లో మొత్తం తెల్లగా చుక్కలు విపరీతమైన వెలుతురుతోన కనిపించేసి, మరి ముందు వచ్చేసి ఒక ఋషి రూపములో తడువే కనిపిస్తా అంటారు కదా స్వామి, అట్లా జ్యోతిలాగా ఇట్లా ఆయనకు ఉన్నట్టు ఇట్లా ఫుల్లుగా వెలుతురుగా ఇట్లా ఒక ముఖం రూపంలో ఋషి మాదిరిగా ఇట్లా కాంతి సూర్యబింబం లాగా ఆయనకు ఇక్కడ వెలుతురుగా కనిపిస్తున్నట్లు కనిపించింది. ముఖంలో ఆయనకు ఇక్కడ జ్యోతి లెక్క విపరీతమైన వెలుతురు. ఇట్లా అంటే అది ఊహకు అందిందే గానీ బయటకు చెప్పలేను, అంత కనిపించలే, ఎప్పుడు వర్ణించలేవు, చెప్పలేము. అర్జునుడు అయితే బాగా వర్ణించాడు విశ్వరూప సందర్శనం అప్పుడు. ఇట్లా బ్లూ కలర్ లో చుక్కలు ఇట్లా మొత్తం విశ్వం అంటారు కదా సార్, సినిమాలో ఏమైనా చూపిస్తారు అట్లనే మొత్తం ఇట్లా మొత్తం నిండిపోయింది. ఇట్లా మొత్తం ఇట్లా ఎక్కడన్నా చూస్తే కొంత కనిపిస్తుంది, అటు ఇటు ఏదో కనిపిస్తుంది అలా, కానీ రౌండ్ మొత్తం కనిపించింది. అంటే కళ్ళతో చూసేది వన్ సైడ్ కనిపిస్తుంది, ఇక్కడ అన్ని సైడ్స్ కనిపిస్తుంది. బాల్ లాగా అదే బాల్ లాగా అన్ని రౌండ్ విశ్వం పైన కెమెరా పెడితే అన్ని రౌండ్ లో అన్ని వైపులా చూస్తుంది కదా అట్లా. ఓహో, పూర్తిగా ఎప్పుడు ఇట్లా లేదు అనుభవం. ఎన్నడూ చేయలే మీ అనుభవం? ఎంతకాలం నుంచి చేస్తున్నారు? ఒక 7 నెలల నుంచి చేస్తున్నా సార్ క్రియాయోగ ధ్యానం. అంతవరకు ఏదైనా చేశారా? ఏమీ చేయలేదు. మొదటిసారి క్రియాయోగ దీక్ష తీసుకున్నారు, 7 నెలల నుంచి కంటిన్యూ చేస్తున్నారా? చేస్తున్నా సార్. ఒక పూట 2 పూటలు కుదిరినప్పుడు 2 పూటలు చేస్తున్నా. 2 పూటలు తప్పని పరిస్థితుల్లో 1 పూట అయినా చేస్తారు, అస్సలు వదిలిపెట్టరు. సరే, మరి ఎన్నడూ కలగలేదా ఈ అనుభవం మీకు? ఎప్పుడు లేదు, మొదటిసారి. మొదటిసారి చాలా మంచి. ఎలా అనిపిస్తుంది మరి మీకు? చాలా ఆనందం అనిపిస్తుంది. అంతేనా? ఎందుకు మరి? మామూలుగా మీ జీవితంలో ఎన్నో ఎంజాయ్మెంట్ మూమెంట్స్ వచ్చిపోయి ఉంటాయి కదా, మంచి సినిమా చూసినప్పుడు, మంచి భోజనం చేసినప్పుడు, మంచి ఫంక్షన్లో పాల్గొన్నప్పుడు, పెళ్ళి అయిన కొత్తలో అన్ని ఆనందాలు చూశారు కదా. ఆ పూటకే సామె భోజనాలు ఉంటాయి, బయటకు వచ్చే వరకల్లా వేరే బాలేవని మాట్లాడుతుంటారు, సినిమాలో తొక్కిసలాట ఉంటుంది. పిల్లలు కలిగినప్పుడు కూడా మీ కొడుకుని పుట్టినాగానే చూసినాగానే ముద్దాడుతావు కదా, చాలా సంతోష ఆనంద క్షణాలు. నీ వారసుడా అన్నప్పుడు కలగదా ఆనందం? ఉద్యోగం వచ్చినప్పుడు బాధతో కూడుకున్న ఆనందం అది. అంతేనా? ఓహో, ఈ ఆనందం కొత్త ఎక్స్పీరియన్స్. ఇది వేరే ఉంది. ఇది ఇన్నర్ వరల్డ్, అర్థమైందా? లోపల ఆంతరిక ప్రపంచం ఇది. కొత్త కొత్త ఆనందం ఇది. ఏదైతే పొందాలనుకున్నామో దానికి అడ్వాన్స్ గా ఇంకా తృప్తిగా ఉంది. తృప్తిగా ఉంది. ఓహో, ఇన్ని రోజులు ఎదురు చూస్తున్న ఆనందం ఇప్పుడు పొందారు. కనిపిస్తుంది అంటుంటే విన్నాము, ఇది విన్నాం కానీ చూడలే. అంటే ఇది చదివే వాళ్ళు ఉంటారు, చెప్పే వాళ్ళు ఉంటారు, వినే వాళ్ళు ఉంటారు, కానీ చేసే వాళ్ళు తక్కువ. తక్కువలో కూడా చేరుకునే వాళ్ళు తక్కువ అని భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. సంతోషం. కనుక జీవితంలో కొన్ని అమృత గడియలు కొన్ని వచ్చిపోతుంటాయి. షాపులో ఎప్పుడు ఆఫర్ ఇయ్యరు కదా, అనుకోకుండా కొన్ని ఆఫర్స్ వస్తుంటాయి, దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అవునా కదా? పండుగ పూటనే ఇస్తారు ఆఫరు, అంతేనా కదా? కొన్ని కొన్ని మహనీయులు కూడా ఏదో కొన్ని పర్వదినాల్లో వచ్చి దర్శనం ఇచ్చిపోతారు, అవునా కదా? అట్లా అందుకని దాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నమాట సాధనలో.